ఈ ఉగాది పండగ ఆరంభంలోనే వీళ్ళకి షడ్గ్రహ కూటమి అంటే హ్మ్. మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో షడ్గ్రహ కూటమి. హ్మ్. గురువు యొక్క స్థానం వాళ్ళకి వృషభ రాశిలో ఉంటుంది. కేతువు యొక్క స్థానం వచ్చేసి వాళ్ళకి కన్యలో ఉంటుంది. హ్మ్. ఇది వాళ్ళకి ఆరంభంలో అంటే ఇది విశ్వవసునామ సంవత్సర ఆరంభం అంటే అది ఆల్రెడీ అక్కడ ఉంది గ్రహస్థితి. మనం ఈ రోజు నుంచి మనం కాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి. అయితే వీళ్ళకి ఇంకొక విషయం కూడా గమనించాలి ఏంటంటే, హ్మ్. ఈ మేలో అంటే మే 15వ తారీఖు, మే 21వ తారీఖు ఓకే. గురువు, రాహు సంచారం జరుగుతుంది. గురువు. గురు సంచారం వచ్చేసి ఆ! వృషభం నుంచి మిథునంలోకి, రాహు సంచారం వచ్చేసి మీనం నుంచి కుంభరాశిలోకి సంచరిస్తాడు. సో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో హ్మ్. ఈ వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మనం కేవలం మారుతున్న గ్రహస్థితులు, హ్మ్. ఈ గ్రహస్థితుల వల్ల వచ్చేటువంటి మార్పులు అంటే మనకి ఓవరాల్‌గా మనకి విశ్వవసునామ సంవత్సరంలో ఒక 1 ఇయర్‌లో వచ్చేటువంటి చేంజ్ ఆఫ్ ప్లానెటరీ ఆ! పొజిషన్స్ అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి వృషభం నుంచి ధనస్థానం నుంచి వాళ్ళకి ఎప్పుడు తృతీయ భావంలో గురువు వెళ్ళిపోతాడో, హ్మ్. అప్పుడు వీళ్ళలో ఉన్నట్టు కొన్ని విషయాల్ని వీళ్ళు సమర్థవంతంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, సో మరి అలాంటప్పుడు ఈ గురు సంచారం గురువు వీళ్ళకి తృతీయ భావంలో మిథునంలోకి వెళ్ళిపోవడం వల్ల హ్మ్. వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి? లాభం ఏంటి? అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, అవును సార్. ఈ మేషరాశి వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మే, హ్మ్. జూన్ హ్మ్. ఈ 2 మాసాల్లో వీళ్ళు ఉ ఈ ఫైనాన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో వీళ్ళు కొంచెం ఆలోచనలు, ప్రణాళికలకు ప్రణాళికాబద్ధంగా వెళ్తే వీళ్ళకి మంచిది.